హర్యానా రైతుల దగ్గర కొన్న గేదెలు ఇవి. క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ అందాదా శివ? 10 రోజులు అవుతుంది. మధ్యలో దళారుల దగ్గరికి వెళ్ళి కొన్నామనుకో మనం లాస్ అవుతుంది. ఎట్లా ఉంది అక్కడ అనుభవాలు ఎట్లా చెప్పండి? రైతుల దగ్గర పోవడం వల్ల మనకి ప్లస్ మైనస్? 13 లీటర్ రెడీగా ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 16 లీటర్ 16 లీటర్ల పాల కెపాసిటీ. ప్రజెంట్ అయితే 13 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర ఉన్నామండి, రామోజీ ఫిలిం సిటీ నియర్ కవాడిపల్లిలో. ఇక్కడైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ. నమస్తే అండి. నమస్కారం అండి. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్, మన ఫామ్ పేరు చెప్పరా? నా పేరు శివ యాదవ్. మా ఫామ్ వచ్చేసి కవాడిపల్లి విలేజ్ నేర్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రామోజీ ఫిలిం సిటీ నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి వెన్నపూసల డైరీ ఫామ్. ఓకే, వెన్నపూసల డైరీ ఫామ్లో ఉన్న ప్రజెంట్ రైతులకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి తీసుకోవచ్చు. నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు. 2 పూటల లేదా 3 పూటల పాలు చెక్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి ఎలాంటివి కావాలన్నా మేము చెప్తాము. మేము కూడా ఈ లోకల్ గా బ్రీడ్ ఏం కాదు, ప్యూర్ ముర్రా బ్రీడ్. ఓకే, హర్యానా నుంచి తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేయడం జరిగింది. హర్యానాలో ఎక్కడికి వెళ్ళారు రైతుల దగ్గర? హర్యానాలో కైతాల్ కమోదా. ఓకే, అక్కడికి వెళ్ళి తీసుకో. అక్కడికి వెళ్ళి అంటే నేరుగా మధ్యలో ఎవరు లేరు, డైరెక్ట్ మేమే వెళ్ళాం. 3 వారం రోజులు ఉండి పాలు చెక్ చేసుకొని క్వాలిటీ బ్రీడ్ కావాలని చెప్పేసి ఆగి తీసుకున్నాం. సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం రేట్లు అనేది చాలా హైలో ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు నేరుగా రైతుల దగ్గరికి ఎట్లా వెళ్ళారు అసలు? మనకి ఎవరు తెలియదు మన అక్కడ, మీకు తెలుసు ఆల్రెడీ? అంటే ఇంత ముందుకు 2-3 టైమ్స్ నేను మా బ్రదర్ వెళ్ళాం. అచ్చా, వెళ్ళారు. ఇంత ముందుకు వెళ్ళాం. ఐడియా ఉంది. ఈ ఫామ్ లో ఉన్న బఫెలోస్ అన్ని కూడా మనం హర్యానాకి వెళ్ళి తెచ్చినాయి. అచ్చా, ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఉన్నాయి శివ? మొత్తం 35 గేదెలు ఉంటాయి. 35 గేదెలు ఉంటాయి. ఓకే, అందుకోసమే నేరుగా ఈ లోడ్ మాత్రం డైరెక్ట్ మీరే పోయి డైరెక్ట్ మేమే వెళ్ళి తెచ్చుకున్నాం. ఎట్లా ఉంది అక్కడ అనుభవాలు ఎట్లా చెప్పండి? రైతుల దగ్గర పోవడం వల్ల మనకి ప్లస్ మైనస్? రైతుల దగ్గర నేరుగా కొంటే ప్లస్, మనకు ప్లస్ ఏనా? రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకోవడం వల్ల ప్లస్. ఓకే, మధ్యలో దళారుల దగ్గరికి వెళ్ళి కొన్నామనుకో మనం లాస్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఏదో పాలు చూపించి అది ఇది నమ్మగట్టి మనం మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళినామనుకో ఉన్నది ఉన్నట్టు చెప్తారు. పాలు కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళు రైతుల దగ్గర ఏంటంటే నమ్మకం, మనకు ఏది ఎన్ని ఇస్తుంది ఎన్ని ఇవ్వదు అనేది క్లారిటీ ఇస్తారు మనకు. ఓకే, ఇప్పుడు రైతులు కావాలంటే మీ ఇక్కడికి వచ్చి ఇవి కొనుగోలు చేయొచ్చు, నేరుగా రావచ్చు, పాలు చూసుకోవచ్చు, కొనుగోలు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ బఫెలో గురించి ఒకసారి చెప్పండి. దాన్ని బయటికి తీస్తారా ఒకసారి? దీని గురించి ఒకసారి చెప్పు శివ. ఇది మినీ బ్రీడ్ సంబంధించిన రెండో ఈతలో ఉంటుంది. ఓకే, దీని దగ్గర 15 లీటర్ల పాలు ఉన్నాయి. 15 లీటర్లు అయితే ఇప్పుడు రెడీగా ప్రజెంట్ 5 లీటర్ల పాలు ఉన్నాయి. 5 లీటర్లు. ఓకే, 5 లీటర్స్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 15 లీటర్లు. ఓకే, 15 లీటర్లు అయితే ఉన్నాయి. దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దూడలు అన్ని సేఫ్ వచ్చినాయి. సేఫ్, అన్ని దూడలు బాగున్నాయి. దూడలు కూడా అన్ని సేఫ్ వచ్చినాయి. దాని కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా మినీ బ్రీడ్ చాలా మంది ఇష్టపడతారు రైతులు. మినీ బ్రీడ్కి సంబంధించిన క్వాలిటీ చూసుకోండి. రైతుల దగ్గర, హర్యానాలో రైతుల దగ్గర కొన్న గేదెలు ఇవన్నీ కూడా క్వాలిటీ ప్రకారం కొన్నారు. మినిమం అయితే ఇప్పుడు ఎన్ని రెడీ ఉన్నాయి శివ? 5 లీటర్ రెడీగా ఉన్నాయి. 10 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇప్పుడు రోజుకి వచ్చేసి కట్టేసి దీని అండర్ క్వాలిటీ 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. సెలక్షన్ మొత్తం మీరేనా? మేమే సెలెక్ట్. ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు ఈ డైరీ రంగంలో? మేము చేయబట్టి 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి. ఓకే, అందుకే నేరుగా వెళ్ళారు, మీరే సెలెక్ట్ చేసుకున్నారు, తీసుకొచ్చారు. ఓకే, దూడలు మాత్రం చాలా చాలా యాక్టివ్గా ఉన్నాయి. అన్ని దూడలు సేఫ్గా వచ్చినాయండి, చూసుకోవచ్చు. మన హర్యానా నుంచి వస్తే 1-2 రావు, చనిపోతాయి మధ్యలో. ఇవి చూడు చాలా మంచిగా వచ్చినాయి, క్వాలిటీ బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. ఇంకొక గేదె ఒకసారి చూపిరా. 3వ ఈత గేదె, ప్యూర్ ముర్రా. ఓకే, దీనికి పాల కెపాసిటీ 15 లీటర్లు చెప్పారు. 15 లీటర్లు. మన దగ్గర ఇప్పుడు 10 లీటర్ రెడీగా ఉంది. ఎప్పుడు వచ్చింది ఈ లోడ్ మొత్తం? ఈ లోడ్ 4-5 డేస్ అవుతుంది. 4-5 డేస్. ఒక 4 రోజులు సెట్ అయిపోతాయి. 4 రోజుల్లో అన్ని సెట్ అయిపోతాయి. చూసి చెక్ చేసి తీసుకోవచ్చు. దీని యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత? 15 లీటర్లు. 15 లీటర్ల పాలు తీసుకోవచ్చు. 15 లీటర్ల పాలు. ఇప్పుడైతే అన్నిటి దగ్గర ఎంత 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. 5 లీటర్ల పాలు అయితే అన్నిటి దగ్గర ఉన్నాయి. సైజులు బాగున్నాయి అన్ని కూడా. వాటి రొమ్ముల మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. క్వాలిటీ ప్రకారం అయితే రేట్లు అయితే ఉంటాయి. రేట్ల విషయం కూడా మాట్లాడదాం. ఇప్పుడైతే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు పోవచ్చు? మేబీ 15 లీటర్లు. 15 లీటర్ వరకు పోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి 5 రెడీ ఉన్నాయి. 5 రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. ఎండాకాలం కాబట్టి రేట్లు ఎక్కువ. ఎక్కడైనా కూడా హర్యానా, గుజరాత్లో, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా ఎక్కువనే ఉన్నాయి. దీని గురించి ఒకసారి చెప్పరా శివ? రింగ్ క్వాలిటీ కూడా బాగుంది. ఇది ప్యూర్ ముర్రా బ్రీడ్కి సంబంధించింది. హర్యానాలో రైతుల దగ్గర కొన్న గేదెలు ఇవన్నీ కూడా. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీ ప్రకారం రేట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని పాలు ఉంది శివ? ఇప్పుడు 12 లీటర్ రెడీగా ఉన్నాయి. 12 లీటర్లు ఇప్పుడు రెడీగా ఉంది దీని దగ్గర. 16 లీటర్ల కెపాసిటీ. ఓకే, 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే. ఇప్పుడైతే 12 లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ ప్రకారం రేట్లు ఉన్నాయండి.
ఇది రెండో ఈత గేదె. రెండో ఈత పడ్డ ఇది ప్యూర్ ముర్రా. ఇది కూడా ఎన్ని రోజులు అయింది అన్నారు డెలివరీ? వారం రోజులు అవుతుంది డెలివరీ. వారం రోజులు. ఓకే, మీరు అక్కడ పాలు చెక్ చేసుకున్నారా? అక్కడ రైతుల దగ్గర పాలు చెక్ చేసాం మేము. ఉండి అక్కడ ఉండి 2 పూటలు పాలు చెక్ చేసాం. జున్ను పాల మీద 4 లీటర్లు ఇచ్చింది. 4 లీటర్లు. ఇప్పుడు ఇక్కడికి రాగానే 5 లీటర్లు ఇస్తుంది మనకు. ఓకే, దీని కెపాసిటీ వచ్చేసి 14 లీటర్లు. 14 లీటర్లు. ఓకే, 7 లీటర్ వరకు పోవచ్చు. దాని కూడా ఇదే. ఓకే, దూడలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇది మూడో ఈత గేదె. మూడో ఈత పడ్డ ఇది చూసుకోవచ్చు. మూడో ఈత గేదె. ఇది కూడా సేమ్ వారం రోజులు డెలివరీ. 15 రోజులు. 15 రోజులు అవుతుంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. బర్రెల సెలక్షన్ మంచి, గేదెల సెలక్షన్ అయితే బాగుంది వీళ్ళు చేసింది, చూసుకోవచ్చు. క్వాలిటీ ప్రక్రియ ఇదైతే మనకి ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 6 లీటర్లు ఉన్నాయి. 6 లీటర్లు రెడీ ఉన్నాయి. 6 లీటర్లు ఉన్నాయి. 16 లీటర్ల గేదె ఇది. ఓకే, పిండి చెక్ చేసి పాలు ప్యూర్ మిల్క్ తీసిన తర్వాతనే ఓకే పూటకి 8 లీటర్లు మనకి ఇచ్చింది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది. సెట్ కావాలి. ఇంకొక 4-5 రోజులు అయితే మనకి సెట్ అయిపోతాయి. ఇది దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా మూడో ఈత గేదె. మూడో ఈత పడ్డ ఇది కూడా చూసుకోవచ్చు. ఇది మనకి ఎన్ని పాలు ఇస్తుంది ఇప్పుడు? ఇప్పుడు 5 లీటర్ రెడీగా ఉన్నది. 5 లీటర్లు రెడీ ఉన్నాయి. ఎంతవరకు పోవచ్చు? మేబీ 13 లీటర్ల గేదె. 13 లీటర్లు. ఓకే, ఇలా అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు మంచిగా ఉన్నాయండి, గేదెలు మంచిగా ఉన్నాయి, క్వాలిటీ చూసుకోవచ్చు. వీటి గురించి ఒకసారి చెప్పరా? ఇది మూడో ఈత గేదె. ఓకే, 14 లీటర్ల కెపాసిటీ. 14 లీటర్ల కెపాసిటీ. ఇప్పుడు 6 లీటర్ రెడీగా ఉన్నాయి. 6 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయి. ఓకే, మనకి ఇంకో 4-5 పోతే కొంచెం ఎక్కువ అవుతుంటాయి, సెట్ అవుతుంది. చాలా మంది కూడా దానా విషయానికి వస్తే అంటే మన దానా వేసేదాన్ని బట్టి కూడా పెరుగుతుంటాయి కదా పాలు. దానా కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఎలాంటి దానా ఇస్తున్నారు? మనం పత్తి చెక్క, కంది సున్ని, గోధుమ పొట్టు, పల్లిపిట్టు. ఎన్ని కేజీలు ఇస్తున్నారు? ఒక గేదెకి వచ్చేసి 5 కేజీలు ఇస్తున్నాం. 5 కేజీలు. 5 కేజీలు. దానా ఎంత పెడితే పాల కెపాసిటీ అంత వస్తుంది. ఓకే, ఇప్పుడు రైతులు కొనుగోలు చేసి తీసుకుపోయినా కూడా ఒక 5 కేజీలు పెట్టాలి కంపల్సరీ. దానా పెడితేనే పాలు వస్తాయి. క్వాలిటీ దానికి శక్తిని ఇస్తే మనకు పాలు ఇస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. దానా మనం పెట్టాలి కంపల్సరీగా కూడా. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది మూడో ఈత గేదె. మూడో ఈత పడ్డ ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి? ప్రజెంట్ 13 లీటర్లు రెడీగా ఉన్నాయి దీని దగ్గర. 13 లీటర్లు దీని దగ్గర రెడీ ఉన్నాయి. 13 లీటర్ రెడీగా ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ 16 లీటర్ గేదె. 16 లీటర్ల పాల కెపాసిటీ. ప్రజెంట్ అయితే 13 లీటర్లు రెడీ ఉన్నాయని చెప్తున్నారు దీని దగ్గర, చూసుకోవచ్చు. హైట్ సైజ్ బాగుంది. గ్యాప్ చూసుకోవచ్చు. రైతుల దగ్గర కొన్న గేదెలు ఇవన్నీ కూడా మనకి హర్యానా రైతుల దగ్గర కొన్న గేదెలు ఇవి. క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అయింది డెలివరీ అందాదా శివ? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయింది. 10 డేస్ అవుతుంది. సైజ్ బాగుంది, మంచిగా ఉంది. 16 లీటర్ వరకు పోవచ్చు. 16 లీటర్. 16 లీటర్ వరకు బంద్. రైతులు చెప్పిన దాని కెపాసిటీ కాబట్టి వాళ్ళు పిండిన అనుభవంతో మనం చెక్ చేసుకున్నా కానీ 16 లీటర్ వరకు అయితే పోవచ్చు. 13 లీటర్లు ఇప్పుడు రైతులు వచ్చి చూసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా. వెన్నపూస డైరీ ఫామ్లో ఉన్నాం మనం ఇక్కడ అబ్దుల్లాపూర్ మీట్ దగ్గర. రేట్ల విషయం వస్తే మన దగ్గర ఎంత నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? బ్రీడ్ని బట్టి రేట్లు అనేది గేదెని బట్టి చెప్తాను. ఓకే, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ కాబట్టి పాల కెపాసిటీ ఒక తిరుగుంది. ఒక్కొక్క గేదెకి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రైతులు గేదె నచ్చితే వాడిని ఆ రేట్ చెప్పగలరు. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది బూరి బ్రీడ్ సంబంధించి చాలా మంది ఇష్టపడతారు రైతులు అయితే. ఇది ఎన్ని రోజులు డెలివరీ అయింది? ఇది 3 డేస్ అవుతుంది. 3 డేస్ అవుతుంది డెలివరీ అయింది. ఇక్కడికి వచ్చినాక డెలివరీ. ఓకే, వీళ్ళ ఫామ్కి వచ్చినాక డెలివరీ అయింది. ఇప్పుడు జున్నుపాలు 4 లీటర్లు ఉన్నాయి పూటకి. 4 లీటర్లు. ఓకే, జున్నుపాలు అయితే 4 లీటర్లు పూటకి ఇస్తుంది. సైజ్ బాగుంది. చాలా మంది ముర్రాలో బూరి అంటే చాలా మంది ఇష్టపడతారు, చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉందండి. దీని ఒక రేటు దాని ఒక రేటు అట్లా ఉంది కాబట్టి మీకు నచ్చిన గేదె అనేది సెలెక్ట్ చేసుకోండి. రేట్లు అయితే వాళ్ళు చెప్తారు. వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇది 4 ఈతల గేదె. 4 ఈత. ఓకే, ఇది పూటకు 8.5 లీటర్లు రెడీగా ఉన్నాయి. పాలు రెడీగా ఉన్నాయా? 8.5 లీటర్లు పిండి చూపిస్తాం, రెడీగా ఉన్నాయి. ఓకే, పూటకి 8.5 లీటర్ల పాలు ఇచ్చే గేదె ఇప్పుడు రెడీగా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ వెన్నపూసల డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. పూటకైతే 8.5 లీటర్ల పాలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది మనకి ఎన్ని రోజులు అయింది అందాజ డెలివరీ? 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది. ఇక్కడికి వచ్చి మనకి ఫామ్లోకి వచ్చి దూడ ఉందా? దీనికి దూడ ఉంది దీనికి సేఫ్గా చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి పాలు తీసే టైం ఉంది. 8.5 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 8.5 లీటర్ రెడీగా ఉంది. పల్టా 8.5 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుందండి, చూసుకోవచ్చు. మొత్తం కూడా మన దగ్గర ఎన్ని ఉన్నాయి శివ? అన్ని గేదెలు సూడి పాడి కలిపి 35 గేదెలు. 35. ఓకే, చూసుకోవచ్చు. అన్ని కూడా గేదెలు కూడా ఇక్కడ అన్ని సేల్కి లేవు కదా? అన్ని లేవు. సేల్కి ఎన్ని ఉన్నాయి అందాదా? 10 సేల్కి ఉన్నాయి. ఓకే, 4 సూడి బర్రెలు ఉన్నాయి. ఓకే, 10 అయితే పాడి, 4 సూడి. ఒకటి బుల్ కూడా సేల్కి ఉంది. మీకు కావాలంటే నేరుగా చూపిస్తాను, అది కూడా చూపిస్తాం. దీని అండర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 8.5 లీటర్లు పూటకి. 8.5 లీటర్లు అంటే 15 లీటర్ల పాలు రెడీగా ఉన్నాయి దీని దగ్గర. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి శివ? పెరిగే అవకాశం ఉంది. ఓకే, దీనికి ఎన్ని కేజీలు వేస్తారు? 5 కేజీలు వేస్తారు దానా? 5 కేజీలు. అన్నిటికీ సమానంగా సమానంగా వేస్తారు. 5 కేజీలు. ఇది ఉందా సేల్కి? అది కూడా ఉంది. ఇది కూడా ఉందా? దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా 4 ఈత గేదె. 4 ఈత. ఇది పాలు దీని దగ్గర 12 లీటర్ రెడీగా ఉంది. 12 లీటర్ దీని దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే, ఎంత వరకు పోవచ్చు? మేబీ 15 లీటర్ దాకా పోవచ్చు. 15 లీటర్ల వరకు పోవచ్చు. 12 లీటర్ అయితే దీని దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే, ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? 20 రోజులు. 20 రోజులు, 20 డేస్ అవుతుంది. చూసుకోవచ్చు. దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ.
ఓకే, అంతవరకు లోడ్లో వచ్చిన ఇవన్నీ కూడా మన ఫామ్లో ఉన్నాయి. మన ఫామ్ కూడా ఇదివరకు హర్యానా నుంచి తెచ్చారు కాబట్టి ఇవి ఉన్నాయి. సూడి గేదెలు ఉన్నాయి, సూడి ఒకసారి చూపిద్దాం. సూడి గేదెలు ఎన్ని? 4 సూడి గేదెలు, 4 సూడి గేదెలు, 10 పాడి గేదెలు, 10 గేదెలు, ఒక బుల్లు. ఓకే, బుల్లు గురించి చెప్తారా ఫస్ట్? బుల్లు 2 పళ్ళ మీద ఉంది. 2 పళ్ళ మీద ఉంది. ముర్రా బ్రీడ్కి సంబంధించిన బుల్లు ఇది. దీని మదర్ మిల్క్ ఎంత అందాదా? దీని మదర్ మిల్క్ 16 లీటర్లు. 16 లీటర్లు మదర్ మిల్క్. ఇప్పుడు క్రాసింగ్ చేస్తుందా? చేస్తుంది క్రాసింగ్ చేస్తుంది. ఇప్పుడు 4 గేదెలు సూడి అనేది ఇదే. ఓకే ఓకే ఓకే, ఇది క్రాసింగ్ చేస్తుంది. ఇది కూడా మనకి సేల్కి అవుతుందండి. చూసుకోవచ్చు, క్వాలిటీ చూసుకోండి, మనకి మంచిగా అయితే చిన్న రింగ్ ఉంది. మదర్ మిల్క్ వచ్చేసి 16 లీటర్ల అని చెప్తున్నారు ఇక్కడ. క్వాలిటీ సదర్పోతు 4 నెలల సూడి, 4 months. ఓకే, 4 నెలల సూడితో ఉంది ఇది. పాలు ఇస్తుంది శివ ఇప్పుడు? ఒక పూట ఇస్తుంది. ఒక పూట ఎన్ని పాలు ఇస్తుంది? 5 లీటర్లు. 5 లీటర్ల పాలు, 5 లీటర్ల పాలు ఉన్నాయి. ఒక పూట అయితే ఇస్తుంది. 4 నెలల సూడితో ఉంది. 4 నెలల సూడితో. ఇక్కడ చెకప్ చేసుకోవచ్చా రైతులు? చెక్ చేసుకోవచ్చు. రైతులు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకో 3. ఇది కూడా 4 నెలల సూడి. 4 నెలల సూడితో. ఇది కూడా 4 నెలల సూడితో ఉంది. పాలు ఇస్తుంది కదా? ఒక పూట ఇస్తుంది. ఎన్ని? 5 లీటర్ల? 4 లీటర్లు ఉన్నాయి ప్రజెంట్. 4 లీటర్ల పాలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇంకోటి ఓకే, ఇది ఎన్ని నెలల సూడితో ఉంది? ఇది 3 నెలల సూడి. 3 నెలల సూడి. ఓకే, పాలు ఇస్తుంది ఇప్పుడు? పాలు ఇస్తుంది. ఎన్ని? 2 పూటలు ఇస్తుందా? 2 పూటలు ఇస్తుంది. 4 లీటర్లు ఉన్నాయి. 4 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే, సూడితో ఉండి పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయండి ఇక్కడ. చూసుకోవచ్చు. 4 సూడి గేదెలు, 10 పాడి గేదెలు, ఒక బుల్ సేల్కుంది. వెన్నపూసల డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇది ఎన్ని నెలల సూడితో ఉంది? ఇది 5 నెలల సూడి. 5 నెలల సూడితో ఉంది. 5 నెలల సూడితో ఉంది. పాలు ఇవ్వట్లేదా? పాలు ఇవ్వట్లేదు. ఓకే, పాలు బంద్ చేసింది. 5 నెలల సూడితో ఉంది. మనకి డెలివరీ అయితే అందాజ ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 7 లీటర్లు. ఓకే, రైతులు ఇప్పుడు వచ్చి ఇక్కడ ప్రెగ్నెంట్ చేసుకొని తీసుకోవచ్చు. చెక్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకే, ఈ 4కి ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు. ఆ 10 కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, బుల్ కూడా సేల్కుంది. ఓకే, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి రైతులకు రేట్ అయితే మాట్లాడుకుంటారు. నేరుగా వస్తే డైరెక్ట్ చూపించి వాళ్ళు నచ్చిన గేదెకు రేట్ చెప్పగలరు. ఇట్లా కాంట మీద కాంట పైన పెట్టి బకెట్ వెయిట్ తీసేసాం. బకెట్ వెయిట్ తీసేసాం. ఓకే, నేరుగా రైతులు ఎవరు వచ్చినా ఇలా కొలిచి చూపించడం జరుగుతుంది. ఓకే, పోయండి ఒకసారి. ఎన్ని లీటర్లు వస్తుందో ఒకసారి చూద్దాం. నేరుగా డైరెక్ట్ అండి. డైరెక్ట్ పాలు ఇవి. ఇంతసేపు మన గేదెల దగ్గర తీస్తారు. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఒక గేదె దగ్గర పాలు ఇవన్నీ. ఓకే, చూసుకోవచ్చు. 7.5 హైదరాబాద్కు సప్లై ఉంది. నేరుగా మన డైరీ దగ్గరకు వస్తే 80 రూపాయలు. ప్యూర్ మిల్క్, ఎలాంటి కల్తీ లేదు. ఇంజక్షన్లు కొట్టాం మేము. ఒక దూడని 2 గేదెలకు కూడా అలవాటు చేసి పాలు తీయడం జరుగుతుంది. ఓకే, కస్టమర్లు కూడా నేరుగా వస్తారు మనకి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు కస్టమర్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ మనకు. ఓకే, మనం హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఐతనారు దిల్షనార్ వరకు మనకు హోమ్ డెలివరీ ఉంది అవైలబుల్. ఓకే, హోమ్ డెలివరీ అయితే 100 రూపీస్ ఇస్తున్నాం. నేరుగా ఫామ్ దగ్గరకు వస్తే 80 రూపాయలు అమ్ముతుంది. ఓకే, చిక్కటి పాలు, స్వచ్ఛమైన పాలు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే ఇక్కడ వెన్నపూసల డైరీ ఫామ్లో అయితే కొనుగోలు చేయొచ్చు. మీరు చూసుకోవచ్చు. డైరెక్ట్ నేరుగా రైతులు గేదెలు కొనుగోలు చేయాలన్నా ఇట్లా కాంట మీద పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ప్యూర్ మిల్క్ ఉన్నాయి. అట్లాగే మిల్క్ కావాలంటే మిల్క్, గేదెలు కావాలంటే గేదెలు, 2 కూడా అవైలబుల్ ఉన్నాయి. 80 రూపాయలు లీటర్ పాలు. 80 రూపాయలు లీటర్. ఇక్కడ ఫామ్ దగ్గరికి వస్తే హోమ్ డెలివరీ కావాలంటే 100 రూపాయలు. చుట్టుపక్కల ఎక్కడైనా. ఒకసారి ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్తో సహా రైతులకు చెప్పరా? మాది అబ్దుల్లాపూర్ మిట్ మండల్, రంగారెడ్డి జిల్లా, కవాడిపల్లి విలేజ్. మా డైరీ ఫామ్ నేమ్ వచ్చేసి వెన్నపూసల డైరీ ఫామ్. విజయవాడ హైవే నుంచి 3 కిలోమీటర్లు. పిన్ పాయింట్ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9110531135. ఓకే, ఈ నెంబర్ కాల్ చేసి ఇక్కడ లొకేషన్ కూడా ఇస్తారుగా? లొకేషన్ ఇస్తాను. దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రావచ్చు. పాలు చెక్ చేసుకునేటప్పుడు స్టే చేయడానికి ఉన్నాయా? రూమ్ గిట్లా ఉందా? ఉన్నాయి. ఓకే, దూరం నుంచి వేరే మన ఆంధ్ర నుంచి వచ్చినా, మన తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఈ 10 గేదెలు, 4 సూడి గేదెలు, వీళ్ళ ఫామ్లో రూమ్స్ కూడా ఉన్నాయి. చూసుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రైతుల దగ్గర నేరుగా వెళ్ళి రైతుల దగ్గర కొనుగోలు చేశారు వీళ్ళైతే. వెన్నపూసల డైరీ ఫామ్ వాళ్ళు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడే ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.